మెగాస్టార్ చిరంజీవి గారు, అక్కినేని నాగార్జున గారు కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమా రీమేక్ లో కలిసి పనిచేయడానికి రెడీ అయినట్లు సమాచారం. ఇప్పటికే చిరంజీవి గారు పలు వేరే భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బోలా శంకర్ సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చారు. అంతేకాకుండా మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ ను సల్మాన్ ఖాన్ తో కలిసి గాడ్ ఫాదర్ పేరుతో తెలుగులో రీమేక్ చేసి మంచి హిట్ అందుకున్నారు చిరు. తాజాగా కోలీవుడ్ లో మాధవన్, విజయ్ సేతుపతి నటించిన విక్రమ్ వేద సినిమాని తెలుగులో నాగార్జున గారితో కలిసి రీమేక్ చేయడానికి చిరంజీవి గారు ఓకే చెప్పినట్టు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఏదైనా ఒక భాషలో సినిమా హిట్ అయితే వెంటనే వేరే భాషల వాళ్ళు ఆయా చిత్రాలను రీమేక్ చేస్తున్నారు. అంతేకాదు ఈ రీమేక్లు సూపర్ హిట్ అవ్వడమే కాదు, నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా అన్ని ఇండస్ట్రీస్ లో కథల కొరత చాలా ఉంది. అందుకే రీమేక్ మూవీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన స్టార్స్. ఇక తెలుగులో విక్రమ్ వేద సినిమాలో విజయ్ సేతుపతి క్యారెక్టర్ లో చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్నారు. మాధవన్ పాత్రలో నాగార్జున గారు చేయబోతున్నట్టు సమాచారం. పుష్కర్ గాయత్రి దర్శకత్వం చేసిన ఈ సినిమా తెలుగు రీమేక్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ చిత్రాన్ని గబ్బర్ సింగ్ తో తిరుగులేని హిట్ అందుకున్న హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నట్లు సమాచారం. విక్రమార్కుడు, బేతాళుడు కథాంశం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఇప్పటికే చిరంజీవి గారు, నాగార్జున గారితో కూడిన ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముందుగా ఈ రీమేక్ ను వెంకటేష్లతో నాగార్జున రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రానా వెంకటేష్లతో అనుకున్నారు. ఆ తర్వాత రానా రవితేజలతో అన్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు రాజశేఖర్, బాలకృష్ణ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, రవితేజ పేర్లు కూడా వినపడ్డాయి. ఫైనల్ గా ఇప్పుడు చిరంజీవి గారు, నాగార్జున గారు ఈ సినిమా రీమేక్ లో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి గారి చేతిలో కొన్ని ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. మరోవైపు నాగార్జున చేతిలో కూడా ఒక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ అయ్యాక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని చిత్ర పరిశ్రమలో టాక్. మరి చిరంజీవి గారు, నాగార్జున గారు ఈ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ కి ఓకే చెబుతారా లేదా అనేది చూడాలి. ఇప్పటికే బాలీవుడ్ లో ఈ రీమేక్ ను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఎవరి శైలిలో వాళ్ళు తమదైన సినిమాలతో ప్రేక్షకుల మనసులు దోచారు. వీళ్ళలో ఏ ఇద్దరు కలిసి మల్టీ స్టారర్ మూవీలు చేయలేదు. కానీ ఈ నలుగురు హీరోలు వెంకటేష్ హీరోగా నటించిన త్రిమూర్తులు సినిమాలో ఓ పాటలో గెస్ట్లుగా మెరిశారు. ఆ తర్వాత నాగార్జున, వెంకటేష్, నాగచైతన్య హీరోగా నటించిన ప్రేమం సినిమాలో నటించిన కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. మరోవైపు లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన స్టైల్ మూవీలో చిరంజీవి, నాగార్జున అతిథి పాత్రలో మెరిసిన తెరను మాత్రం పంచుకోలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.